హలో ఫ్రెండ్స్, మా ఊర్లో అయితే చిన్న చేపలు దొరికాయండి. చిన్న చేపల కూర అంటే నాకు చాలా ఇష్టము. ముందుగా ఆ చేపల కోసం మనకు అనేది పొడి అండి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండు కొబ్బరి, కొంచెము లవంగాలు కొన్ని వేయించుకొని బాగా పక్కన పెట్టుకోవాలి. అలాగండి చేపలకు పసుపు, కారము, ఉప్పు వేసి బాగా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి 5 మినిట్స్ అలాగా. అవి బాగా కొంచెం వాటికి ఉప్పు కారం పడితే కూరలో వేసిన తర్వాత బాగుంటాయండి. చిన్న చేపల కూర అంటే ప్రాసెస్ ఇలా చేస్తే చాలా బాగుంటుంది. అలాగే దానికి కర్రీకి కావాల్సినవి ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. టమోటాస్ 2 వచ్చేసి పచ్చిమిర్చి, వీటిని మీకు తగినట్లు అంటే నేనైతే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 టమోటాలు తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీకు సరిపడా తీసుకోండి. కూరకు ఒక నిమ్మకాయ సైజు చింతపండును కూడా నానబెట్టుకున్నానండి. అంటే 1 కేజీ ఉంటాయి. 1 కేజీకి ఒక నిమ్మకాయ సైజు చాలు. అలాగే ఇంతకుముందు చూపించాం కదా, ఆవాలు, జీలకర్ర, మెంతు వేయించుకొని కొబ్బరి, ఇవన్నీ కూడా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే తాలింపుకి వచ్చేసి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని తర్వాత వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి దోరగా వేయించుకున్న తర్వాత టమోటాలు కూడా వేసుకోండి. అలాగే కరివేపాకు కూడా కొంచెం వేసుకొని బాగా ఫ్రై అవనిచ్చి కొద్దిసేపు 5 మినిట్స్ మూత పెట్టి, అంటే మనకు బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయిస్తే బాగుంటుంది ఆనియన్స్. తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్నారు కదా, వీటిని బాగా వేయించుకొని మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నారు కదా, వాటిని కూడా ఇందులో వేసి అటు ఇటు కలుపుకోవాలి. ఇప్పుడు రైనీ సీజన్ కదండి, మా ఊర్లో అయితే వాటర్ వెళ్తూ ఉంటాయి, చాలా వంకలుగా వెళ్తున్నాయి. చెరువులలో వాటిలలో కొడాలు వేసి కానీ వలలు వేసి కానీ చిన్న చేపలు చాలా బాగా పట్టుకొని తింటూ ఉంటారు. మా రాయలసీమ సైడ్ అయితే పెద్ద చేపల కంటే చిన్న చేపల కొరకు ఎక్కువ ఇష్టం చూపిస్తారండి అందరూ. చాలా బాగా అవి చేసుకొని తింటూ ఉంటారు. లేదండి, వీడియో పెట్టడానికి నేను లైట్ అనేది యూజ్ చేశాను. ఆ లైట్ కూడా కొంచెం కనిపించడం లేదు. ఈసారి బాగా తీసి వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. పవర్ అలా అప్పుడే పోయింది. ఈ చేపలను కూడా ఇలా కదుపుకొని 2 మినిట్స్ అలాగే పెట్టుకొని చింతపండు రసం బాగా పిసుక్కొని వాటిలో పోసుకోవాలి. ఇలా ఉంటుందండి కర్రీని ఒక 5 మినిట్స్ అలాగా గరిటె పెట్టకుండా అలా ఇలా దబరతోనే కదుపుకొని, ఇంతకుముందు కొట్టుకున్నాం కదా, ఆ పౌడర్ అంతా వేసుకొని అటు ఇటు కదుపుకోవాలి చేపలు. అంతే.